ఎవరు తానెవ్వరు మూడు కాలాలన్నిటాయే తేడలేకనే ఉన్నాడు. కబీరు లాంటి కవియతం కబీరు ఓలే కవియా అజ్మీరు తరగా యోగియా అల్లాజి అద్బిరు కాయ అరుణాచలములో రమణుడా ఎవరు తానెవ్వరు పేరు అడిగితే చెప్పడు తన పెదవి తానే ఇప్పడు మన పక్కనే నిలుచుంటాడు తన చూపు ఎక్కడ ఉంటది రావి చెట్టు నీడలున్నాడు రాతి అడుగు జాడలున్నాడు కాసులు దోసిట తీసుక పట్టుబట్టిలు తెచ్చిన పన్నీరు అత్తరు తెచ్చిన పన్నీరు అత్తరు చల్లుకొని పట్టుబట్టలు తెచ్చిన కాసుల రాసుల మూటతో సిరులున్న వాళ్ళే వచ్చిన కంటితో తను చూడడు మూటలు ముల్లెలతో తానా చెంతకే వారొచ్చిన వాటితో పని ఏమిటంటాడు ఏటికి నీ వస్తవనడు ఎటికి నీ వచ్చినావని ఎన్నడడుగడు ఎవరిని వాటితో పని ఏమిటంటాడు కాలిజేబును చూపుతున్నాడు కాసులిస్తే విసిరి కొడుతాడు కాలిజేబులు చూపుతున్నాడు అంతరం రాజులు దొరలిచ్చే కాంకల రాళ్ళ వల విసిరేసి కొడుతాడు ఆకలితో అల్లాడ పేదల సాదరంగా ఆశీర్వదిస్తాడు వీధిన భిక్షమెత్తి దీనజనులకు పంచిపెట్టి బాధలతో విలపించ రోగుల సేవతో నానయము చేసిన శ్రీడి సాయిని మేము దేవుండాని మొక్కి శ్రీడి బాబే మాకు దేవుండాని మొక్కినమింతకాలం బాబా దర్గను తీసివేయని ఆంచలెవ్వడు చేసరా మేమెవరికి మొక్కాలిరా ఏ దేవిని వేడాలిరా కన్న కొడుకుల కన్న మిన్నగా కక్కడిని తానాదరించెను మతములను తులనాడి సిద్ధుని కచల తత్వము నిరక చేసెను అట్లా మఠము గట్టలేదురా మాన్యాలు పొందాలేదురా మతములను సులనాడి సిద్ధుని కచల తత్వము నిరక చేసెను అచ్చమాంబ ఇల్లు చేరి ఆలమందరగాసినాడట సుత్తి బారిసబట్టి కమ్మరి వృత్తిలో జీవించగాని మఠములను నెలకొల్పలేదు మహిమలత భ్రమ పెట్టలేదు వీరబ్రహ్మము సిద్ధయకు మతభేదమంటా గడిత ఎట్లా ఎవరు అడుగా వలెరురా ఈ దేశమేమైపోయరా ఎవరు అడుగా వలెరురా నిక్కమైన ప్రజల కవివే మనకు జగమున ఎవరు సాటి ఈ భోగ భౌతిక సుఖములు నా గోసిపాతకు సమముగావని రాజమూకను నమ్మరాదని రాజ్యమును ఎదురించి నిలిచెను పాటలయ గతి కలిగినట్టి ఆట వెలసిన పద్య మల్లి పూటకపు ప్రతి నీతి పైన ఈటలా వలె విసిరవేమన అచలవాద యోగి వేమన అవసరము ఇప్పుడుందిరా అచలవాద యోగి వేమన అంతపుర సౌఖ్యాల రోసి అట్టడుగు జనవాసాలకేగి అంగులి మానుండు దొంగక సంగతమ్మము తెలిపి మార్చెను అంగులి మానుండి వేష ఆమ్రపాలి వేషను ఆచార్యున ఆ అంగులి మానుండె దొంగకు సంగతమ్మము మార్చెను వేషయ్యైన ఆమ్రపాలిని సంగధారామాలలో సత్తమ్మ పటబోధకుల చేసెను సొంత ఆస్తి వాళ్ళు డొనిపోని వీడి బయటికి రాని రాజ్యాలు లేదని మనం మారిపోని మనం గొప్పవాళ్ళం సొంత ఆస్తి ఆశ సకల శోకములకు కారణం అని ఆది సామ్యావాది పుత్రుడు అలనాడు జనహితమెంచి నిరతము కోరు చేసెనురా కబీరు నారాయణాసురు క్రీస్తు పూలే అంబేద్కరులు స్వార్థమును తెగనరుపు
కొమ్మని స్మృతి కథ ఇలా వదిలి వెళ్ళిరి వారిలో పాటలో ప్రియనించనించిన రోజు నోరు గడగపోతే పేరుకున్న పాసిపోదు ఇల్లు రోజు ఉడవపోతే మల్లుకున్న కుళ్ళు పోదు మనిషి తనపై తనకు తానే నిరతము పోరాడకుంటే ఎంత ఎత్తుకు ఎదిగినా తన అంతరంగ విశుద్ధి నొందదు.